ఫ్రెండ్స్, సాయంత్రం 4కి వచ్చే వాటికి ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇది శ్రీనిగడ ఫ్రెండ్ ఇల్లు, శ్రీనిగడ పుట్టిన ఊరు. ఫైవ్ 6 అవుతుంది టైం. మీకు ఇక్కడికి వస్తే 4 అయింది. 4 3:30. దారిలో ఇంకా ఇక్కడ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఎండ సాగొడుతుంది. సిస్టమ్ మొత్తం చార్జర్లు, ఫోన్లు, బ్యాగులు ఉన్నాయి, అన్నీ హీట్ ఎక్కిపోతున్నాయి మధ్యాహ్నం ఆ ఎండలో రైడ్ చేయడం వల్ల. సో వద్దులే అని చెప్పి మొత్తం లోపల పెట్టేసాం. ఎలక్ట్రానిక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టిన అదే హీట్. ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పవర్ బ్యాంక్స్, ఫోను అన్నీ ఛార్జింగ్ పెట్టుకున్నాం. లంచ్ చేసేసి కొంచెంసేపు కాదు, రిలాక్స్ అయ్యాం. అక్కడ కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నాం, చెప్తే దారిలో. అలా వస్తే బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు మనం. బ్రో హాయ్ చెప్పు. తినే వంశీ మాకు స్టే ఇచ్చింది, తినే శ్రీను వాళ్ళ ఫ్రెండ్. బాయ్ బ్రో. బేడకవన్నాం. ఇప్పుడు చాలా చల్లగా ఉంది క్లైమేట్. మెట్ట మధ్యాహ్నం మేము చేసిన రైడ్ ఇది కంపేర్ చేస్తే చాలా బెస్ట్. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అరౌండ్ మా టార్గెట్ 800 కిలోమీటర్స్. తిరుచినాపల్లి తిరునామలై ఇప్పుడు మనం వెళ్తుంది. తిరునామలై అరుణాచలం ఉన్న టెంపుల్. ఓకే, తిరుచినాపల్లి మనం అక్కడికి వెళ్దాం అనుకున్న పెట్టిన స్టాప్ అది. ఓకే, అది కూడా టెంపుల్ ఏమో కదా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం, ప్లాన్ ఏంటి? ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూసి ఒకవేళ కోయంబత్తూరు దగ్గర అయితే ఫస్ట్ కోయంబత్తూరు వెళ్ళి కోయంబత్తూరు నుంచి తిరుగుదామా? ఇంకెలాగ వెళ్తే ఇంక అది కవర్ అయిపోద్దా లేదా చూద్దాం డిస్టెన్స్ ఒకసారి. ఫస్ట్ మనం మరి ఇప్పుడు మనం తిరువణమలై వెళ్ళిపోతున్నాం కదా. మన అప్పుడు తిరుపతి ఏం వద్దా? ఇప్పుడు కోయంబత్తూరు వెళ్తున్నాం లేదా? ఎప్పుడు వెళ్ళేటప్పుడు తిరుచిన గూగుల్ మ్యాపా నేను పెడతానులే, కొంచెం ముందుకెళ్ళి పెడదాం. విజయవాడ దాకా తెలుసు కదా దారిలో ఎక్కడ షాపులు ఉంటాయి చూడు, వాటర్ బాటిల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇంకా ప్లాన్ ఏం కన్ఫర్మ్ కావట్లేదు. చూస్తాం, ఒక 5 ఎక్కడైనా ఆగి ఫస్ట్ కోయంబత్తూరు వెళ్ళాలా, తిరువణమలై వెళ్ళాలా చూడాలి. ఎందుకంటే కోయంబత్తూరు ఒకటే డిఫరెన్స్, అది చాలా దూరం. అంటే మ్యాప్ నుంచి కొంచెం అలా వెళ్ళి రిటర్న్ వచ్చే దారిలో అనుకున్నాం అది. ఒకసారి ఇప్పుడు ఒక అరగంట సేపు కూర్చొని రూట్ ప్లాన్ చేయాలి. ఇందాక చేద్దాం కానీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి అప్పుడు ఆ డిస్కషన్ పెట్టలేదు. చూసారు రోడ్ ఎంత బాగుందో. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక ఏమైందంటే అరౌండ్ అక్కడి నుంచి వచ్చేసినప్పుడు దారిలో ఏమైందో తెలియదు, ఫోన్ చేశారు ఎవరో, ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఇలా స్పీడోమీటర్ చూస్తే మొత్తం బ్లాంక్ అవుట్, ఏం కనబడట్లే. ఈ ఆరిపోయిన ఈ హార్న్ బంద్ చేయట్లే, సిగ్నల్ లైట్లు బంద్ చేయట్లే. ఇంక బండి ఆపితే మళ్ళీ స్టార్ట్ అవ్వదేమో అని చెప్పి నాన్ స్టాప్ వాడిని అడిగా వెంటనే, మీ ఊర్లో ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుందా అంటే ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కాకినాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఫోన్ చేసి ఇది సిచ్యువేషను, సెల్ఫ్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కానీ స్పీడోమీటర్ చూపించట్లేదు, హార్న్ బంద్ చేయట్లేదు అని చెప్పాం. తను ఏం చేశాడంటే ఒకసారి ఫ్యూజ్ చెక్ చేద్దామని చెప్పి ఫ్యూజ్ చెక్ చేసాం. ఫస్ట్ లైటింగ్ సర్క్యూట్ చూసాం, లైటింగ్ ఫ్యూజ్ అది బాగానే ఉంది. ఓ షెడ్ అయితే లోపల వైరింగ్ కలిపిందేమో అనుకున్నాం.
ఆ తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మిగతా ఫ్యూజ్ కూడా చెక్ చేస్తే లైటింగ్ ఫ్యూజ్ ఏదో ఫ్యూజ్ పోయింది. వాడికి వెళ్ళక చెప్తే ఏ ఫ్యూజ్ పోయిందో. ఆ ఫ్యూజ్ పోవడం వల్ల పక్కనే స్పేర్ ఫ్యూజ్ ఉంది ఇంకోటి, తీసి అందులో పెట్టేసి ఇష్యూ సాల్వ్. ఇప్పుడు మన దగ్గర ఫ్యూజులు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్. మనం వెంటనే వెళ్ళి సన్సెట్ వావ్ సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా సన్సెట్. వీటికి భలే పడుతుందిరా, నీకు మంచిగా విడి తీస్తున్నారా. నేను నాకెవడు తీసుకోలేడు అలాగా. కొట్టారా ఛాన్స్. నా ఫ్రెండ్స్ అందరూ నా ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ ఫ్రీగా వాడేస్తున్నారు. ఇందాక ఈ జంక్షన్ నుంచి లోపలికి తీసుకుని ఉంటారు నీకు శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు ఇటు నుంచి ఇలా వెళ్తే విజయవాడ. ఇక్కడి నుంచి 7-8 కిలోమీటర్స్ ఉంది. ఎంత దూరం కవర్ చేస్తాం చూడాలి ఈరోజు రాత్రికి. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. చూసారా స్ట్రైట్గా ఉంది లైన్. కదా ఇది సర్లే ఓకే. 14 hours చూపిస్తుంది. నేను ఫస్ట్ విజయవాడ వెళ్ళి విజయవాడలో లైట్స్ సెట్ చేయించుకోవాలి నేను. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తాం. లైక్ నైట్ 11 వరకు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ ట్రావెల్ చేయలేకపోతున్నాం కాబట్టి 11 వరకు ట్రావెల్ చేసి 12 పడుకున్నా, మార్నింగ్ 8 వరకు పడుకున్నా. ఇదే అన్నాడు ఏంటి, వాటర్ కావాలా? టీ తాగుతావా? ఎలా తాగుతావు అయితే? మరి ఎలా చూపిస్తావే? మరి ఇలాంటి పెగ్గ కదా. ఆ టీ తాగుతాడంటరా. ఎక్కడ షాప్ చూడు ఆగుదాం. ఆడు ఎలా అని ఇలా అంటున్నాడు. నెక్స్ట్ ఎక్కడ కనబడతా అప్పుడు తాగుదాం. ఇప్పుడే కదా స్టార్ట్ చేసి అప్పుడే టీ ఏంట్రా. ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్స్ వచ్చాం. 1111కి ఇచ్చి 1100 కిలోమీటర్లు వచ్చాం. 1111 కిలోమీటర్లు వచ్చాం మనం ఇక్కడికి. 1112 సారీ 112 నెంబర్స్ మర్చిపోయాను నేను. గుండూలో అయితే అసలు బుర్ర పనిచేయదు నాకు. ఇంకా క్లైమేట్ చాలా బాగుంది. ఓకే ఓకే చల్లగా ఉన్నప్పుడే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మార్నింగ్ ఆ లోకల్ ప్లేసెస్ ఏమైనా ఉంటే లోకల్ ప్లేసెస్ కవర్ చేసుకొని నైట్ టైం అయితే ఇలాగా డెస్టినేషన్స్ మారాలి. ఇలాంటి చోట మనం ఇవి పెట్టుకున్నట్టు అసలు అవ్వట్లేదు. ఏంటి అసలు మధ్యాహ్నం ఏది పడితే అది కాలిపోతున్నాయి. ఫ్యూజ్ కూడా అలాగే కాలిపోయిందేమో నా డౌట్. ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా, లైక్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే కాలిపోతుందా అని. మధ్యాహ్నం అయితే అదే ఇష్యూ, మొత్తం బైక్ అంతా కాలిపోయింది. ఇన్ ద సెన్స్ వేడిగా ఉంది.
ఇప్పుడు వచ్చిన రోడ్డు చూస్తారా, చూడండి స్ట్రైట్ రోడ్ అసలు. ఈ మధ్యన అక్కడ ఆగిపోయి మంచి పని చేసాం. ఇక్కడ చూసారు, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ రోడ్డు, ఇక్కడ చిన్న డైవర్షన్ తీసుకున్నాం, ఇక్కడ వరకు స్ట్రైట్ రోడ్డు, ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రైట్, అసలు లైట్ టర్నింగ్స్ ఉన్నాయి అంతే. సత్తుపల్లి, కర్నూలు, కల్లూరు, ఖమ్మం. నైస్. టీ తాగడం కాదు ఏంటిరా, ఎంత ఉంది, ఎప్పుడు పెట్టాడు అక్కడ. హెల్మెట్ తీసుకొచ్చా. ఏ అరే ఊతులు అడగండి, రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ టీ తాగం చెప్తా దారిలో. అక్క యూట్యూబ్ ఛానల్ అని చెప్తే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క, సబ్స్క్రైబ్ చేసుకో అక్క అంటే ఛానల్ బుక్ మీద రాయించుకుంది. వచ్చిన అందరి చేత చేయించేస్తాను, నువ్వేం భయపడుకుని నేను ఉన్నాను కదా అంటుంది. రే గ్లౌజ్ లేరా. రే రికార్డ్ అవుతున్నారు ఇవన్నీ. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, బాయ్ అక్క. ఓకే అక్క. ఓకే అమ్మ బాబు, చిన్నపిల్లడు మరి ఎత్తుకెళ్ళిపోవడానికి నిన్ను. నోట్లో ఏమని చేయను. మ్యాప్స్ చాలా వరకు స్ట్రైట్ రోడ్ రా. అమ్మదేనమ్మా, గుడికి వెళ్తున్నాము ఇలా అరుణాచలం అని చెప్పాము అక్కకి. ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నారని అడిగింది, కనిపించింది. ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నారని అడిగింది. ఇలాగా టెంపుల్స్ లెక్క చూసుకోలేదు, కానీ సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అని కాదు, అలా కొన్ని ప్లేసెస్ చెప్పాం. ఓకే వెళ్ళిన చోటల్లా డబ్బులు వేయండి అని చెప్పి క్యాష్ ఇచ్చింది. అండ్ టీ తాగాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం. అట్లా డబ్బులు తీసుకోలే, ఖర్చులు కొంటాయి కదా మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పండి. ఇలా వెళ్ళిన చోటకల్లా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా టీ, వాటర్ బాటిల్స్, అలాగే ఫుడ్ కూడా పెట్టేస్తే ట్రిప్ ఫ్రీగా వెళ్ళొచ్చేయచ్చు. పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టరనుకుంటా. అలాగా ట్రావెలింగ్లో ఉంటే అడ్వాంటేజ్ ఇదే, కొత్త పరిచయం అవ్వడం బాగుంటుంది. జస్ట్ 5 minutes కదా అని ఆగాము అక్కడ. ఒక అరగంట సేపు సెల్ వేసుకున్నాం. అక్క మాట్లాడింది చాలాసేపు. మీ ఛానల్